చిన్నాభిన్నం అయిపోయిందిగా నీ జీవితం అంటే దాని సంగతి ఆయనే చూసుకుంటాడులే. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ తమ్ముడు ఆర్ట్ వేస్తున్నాడు చూడండి. రైట్, ఎవరు అతను చెప్పండి? పడవ మీద ఒక మనుషుడు సాయంత్రపు వేళ ప్రయాణం చేస్తున్నాడు. మరొకడు వచ్చి దాన్ని జడగొట్టాడు చూడండి. మొత్తం కష్టపడి అతను బొమ్మ గీస్తే మొత్తం జడగొట్టాడు. మొత్తం ఓకేనా? ఫస్ట్ ఏమో బొమ్మ గీశాడు, వెంటనే ఒకడు వచ్చి అదంతా చెడగొట్టాడు. ఆ బొమ్మ షేప్ ఉందా? మన జీవితాలు దేవుడు ఒక చిత్రంలాగా రెడీ చేస్తే సైతానుగాడు ఇతరుల ద్వారా శోధించని, లేకపోతే మనల్ని ప్రేరేపించి మన చేతులారా మనమే పాడు చేసుకొని మన బ్రతుకు చిత్రాన్ని మనమే పాడు చేసుకునేటట్టు సైతాను ప్రేరేపిస్తే చిరిగిపోయిద్ది మన లైఫ్లో దేవుడు వేసిన చిత్రం. అవునా? ఇప్పుడు రెండు చూశారు. ఒకటి, కష్టపడి ఒక చిత్రాన్ని వేయటం చూశారు. రెండు, ఒకడొచ్చి దాన్ని పనిగట్టుకొని చెడగొట్టడం చూశారు కదా? రైట్. అయితే మీరు గమనించాలి, చెడగొడితే ఇక మనకి వేరే ఆప్షన్ లేదా? చూడండి ఆ చిత్రకారుణ్ణి గమనించు. ఏదైతే చెడగొట్టాడో అందులో నుంచి మళ్ళీ ఇంకో చిత్రం తీస్తాడు చూడండి. ఆ చెడగొట్టిన దానిలో నుంచే తీస్తున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయిందా? ఆగో, మళ్ళీ ఇంకొకటి వచ్చి చెడగొడుతున్నాడు చూడండి. ఆ చిత్రాన్ని మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇంకొక రకంగా చెడగొడుతున్నాడు చూడండి. పాపం కష్టపడి గీయటం మళ్ళీ చెడగొట్టడం. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదా? చూడండి, ఈ చెడగొడుతున్నాడు మొత్తం. పిచ్చి పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు దాని మీద. మళ్ళీ అయిపోయిందా? ఓకే ఓకే. అందులో నుంచే మళ్ళీ ఇంకో షేప్ తీస్తాడు చూడండి. ఆ చెడగొట్టిన గీతల్లోంచి మళ్ళీ ఇంకో షేప్ తీసుకుంటాడు చూడండి. గమనించండి, అదేంటిది? రైట్. ఈ రకంగా 20 సార్లు చెడగొట్టినా సరే దాన్ని మళ్ళీ ఏదో ఒక షేపులోకి తీసుకురావటం ఆ చిత్రకారునికి సాధ్యమైంది. అవునా? తను గీసినటువంటి ఒక చిత్రాన్ని ఒకడు పనిగట్టుకొని చెడగొడితే దాన్ని మళ్ళీ ఇంకొక షేపులోకి మార్చుకోవటం, మళ్ళీ దాన్ని జడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం, దాన్ని జడగొడితే దాన్ని ఇంకో షేపులోకి మార్చుకోవటం మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది. అంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసు ఏమంటాడు తెలుసా? అట్ట గీతలు గీశాడా వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచే నేను ఇంకొక షేపు తీసుకొస్తా. ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా. నేను ఉన్నా కదా, నేను మలుస్తా, నా వైపు చూడు, భయపడవాకు. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతంలాగా మార్చి పడేసిన చిత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా? ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి? ఇప్పుడు నీ లైఫ్ను గురించి నువ్వు ఊహించు. ఫస్ట్ ఒకటి గీశాడు, ఒకటి చెడగొట్టి సంతోషపడ్డాడు అనుకుందాం. ఏం ఫీల్ కాల. దానిలోంచి ఒక నెమలి షేప్ తీసుకొచ్చాడు, దాన్ని ఇంకొకటి చెడగొట్టి సంతోషపడ్డాడు. ఏం పర్లా. అందులో నుంచి ఒక అద్భుతమైన జలపాతాన్ని, చెట్లని అన్నిటిని తీసుకొచ్చాడు. ఇలాగా 100 సార్లు చెడగొట్టిన 100 షేపులు తెస్తాడా లేదా?
మరి మనుషునికే ఇది సాధ్యమైనప్పుడు దేవునికి సాధ్యం కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఎందుకు నీవు నీ నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు. నువ్వు ఆయన చేతుల్లో పెట్టి అంతే. మనుషుల మాటలు ఇన్ని పాడైపోయి ఉండొచ్చు, మనుషులు పనిగట్టుకొని నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు, లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలి చేసి ఉండొచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన యేసయ్యకి అప్పగించాలి. అప్పుడు మొత్తం మార్చిపడేసి శూన్యులాగా గందరగోళం అయిపోయిన నీ జీవితం నుంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి. ఇన్ని చేయగలిగిన దేవుడు మనకుంటే మనకి ఎవరికి వెళ్ళి చూద్దామండి? ఎవరు ముఖ్యం మనకి? ఎవరు మెయిన్? ఎవరు కావాలి మనకి? చాలడు చెప్పరేమండి? చాలయ్యా యేసయ్యా, నువ్వు చాలు అని ఆయనను దృష్టించి, ఆయనను గౌరవించి, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి, ఆయనను గుండెల్లో నిలుపుకొని ఆయనకు అభ్యంతరకరంగా నడుచుకోకుండా జాగ్రత్త పడటమే నియమం.